హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. కాచి బూచి ఇద్దరు కౌశికి దగ్గరకు వచ్చి, అక్క ఒక చిన్న హెల్ప్ చేయాలి, ఇప్పుడు అడుగుతున్నానని ఏమనుకోకక్క అంటే, నా దగ్గర మొహమాటం ఎందుకు అడుగు అని అంటుంది. నాకు ఒక 10 లక్షలు కావాలక్క, మళ్ళీ ఇచ్చేస్తాను అని చెప్తుంది. బూచికి మేనేజర్ జాబ్ కోసం 10 లక్షలు అడుగుతున్నారక్క, జాబ్లో జాయిన్ అవ్వగానే నెల తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను అని చెప్తుంది. అప్పుడు వైజయంతి 10 లక్షల, మనకే ఇన్ని ఆఫీసులు ఉన్నాయి కదా, ఏదో ఒక దాంట్లో జాబ్ చేయొచ్చు కదా అని అంటుంది. అప్పుడు సుధాకర్, మన ఆఫీస్లో అయితే ఎలాంటి తప్పు చేసినా సరిదిద్దుతారు, అదే బయట చేస్తే తనకు తెలిసి వస్తుంది కదా అని అంటాడు. అప్పుడు కౌశికి, నన్ను ఇంతలా అడగాలన్న కాచి, ఇన్ని రోజులు మీరు డబ్బు విలువ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తున్నారని డబ్బు దగ్గర అంత ఖచ్చితంగా ఉన్నాను. మరిది గారు జాబ్ చేశాను అని తన కాళ్ళ మీద తను నిలబడతాను అంటే నేను ఎందుకు ఇవ్వను, రేపు ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి డబ్బులు తెచ్చుకోండి అని అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరు సంతోషంగా, చాలా థ్యాంక్స్ అక్క అని వెళ్తూ ఉంటూ బూచి అంటాడు, అత్తయ్య గారు నేను రేపటి నుంచి ఉద్యోగానికి వెళ్తాను కదా, నేను పొద్దున్నే వెళ్తాను, నాకు బాక్స్ అవసరం ఉంటుంది, మీరు పొద్దున్నే లేచి వంట చేయాల్సి ఉంటుంది అని అంటాడు. అప్పుడు వైజయంతికి కోపం వస్తుంది. సుధాకర్ ఇంకా కౌశికి వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఇదంతా పైనుంచి చూస్తున్న జగదాత్రి కేదార్ ఆలోచిస్తూ ఉంటారు. కాచిబూచి పైకి వెళ్తూ, మామయ్య గారు వదిన ఇంకా డబ్బులు ఇస్తున్నారు కదా, వెంటనే తనకి ఇచ్చేసేయాలి, నువ్వు వెంటనే జాబ్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. బ్యాక్ డోర్ నుంచి జాబ్లోకి వెళ్ళడానికి 10 లక్షల అని కేదార్ జగదాత్రితో అంటుంది. అయితే అప్పుడు జగదాత్రికి ఇది పవన్ కోసమే ఇస్తున్నారు అని ఆలోచన వస్తుంది. వెంటనే వాళ్ళని ఆపాలి అని వెళ్ళి, అన్నయ్య ఆగండి అని అంటుంది. ఏంటి సిస్టర్ అని పూచి అంటాడు. అప్పుడు జగదాత్రి, ఆ 10 లక్షలు పవన్కి ఇవ్వడానికే కదా అని అంటాడు. అప్పుడు కాచి, అవును జగద్ధాత్రి, కానీ 10 లక్షలు కాదు, 30 లక్షలు, తన ఆఫీస్లో జాబ్ కోసం 30 లక్షలు అడిగాడు అని చెప్తుంది. ఏంటి మీరు ఇలా చేశారు, తనకు ఆఫీస్ ఉందో లేదో కూడా తెలియదు, మీరు 30 లక్షలు తనకి ఇచ్చేస్తారా అని అంటుంది. అయితే అతను ఫ్రాడా అని కాచి అని అంటుంది. ఇంకా తెలియదు, నాకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కుంటున్నాను, రేపటిలోపు తెలుస్తుంది అంటాడు. అప్పుడు బూచి, నేను వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అంటాడు. వద్దు బావా, ఇలా చేస్తే అతను జాగ్రత్త పడతాడు, రేపు మేఘనాతో చెప్పి పవన్ ఇంటికి రమ్మని చెప్తాను, అప్పుడు నీ డబ్బులు నీకు ఇప్పించేస్తాను అని అంటాడు. కేదార్ ఇంకా జగదాత్రి డిన్నర్ చేయడానికి వెళ్తారు. ఆ తర్వాత రోజున పవన్ ఇంకా మేఘన వాళ్ళ బామ్మ అందరూ సుధాకర్ వాళ్ళ ఇంటికి వస్తారు. అప్పుడు వైజయంతి, జగద్ధాత్రికి ఇంతకన్నా మంచి సంబంధం మనం ఇంకా ఎక్కడా తీసుకురాలేము అని అంటుంది. అప్పుడు జగద్ధాత్రి, అవునవును, నాకు అలానే అనిపిస్తుంది, ఇప్పుడు ఇక మొదలెడదామా అని అంటుంది. అని జగద్ధాత్రి పవన్తో, నాకు చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి, అవి క్లారిఫై చేస్తావా అని అడుగుతుంది. అప్పుడు పవన్, చిన్న ఏంటి, పెద్ద పెద్ద డౌట్స్ అయినా క్లారిఫై చేస్తాను అంటుంది. అప్పుడు జగద్ధాత్రి పవన్ వాళ్ళ గన్ దగ్గరకు వెళ్ళి, ఈ గన్లో మ్యాగజైన్ ఓపెన్ చేయి అని అంటుంది. అప్పుడు అతను, ఈరోజు మ్యాగజైనా నిన్నటి మ్యాగజైనా అని అడుగుతాడు. వెంటనే జగద్ధాత్రి గన్ తీసుకొని మ్యాగజైన్ ఓపెన్ చేసి, మ్యాగజైన్ అంటే ఇది అని అంటుంది. అయితే ఇది నకిలీది అన్నమాట అని అంటుంది. తర్వాత పిఏ దగ్గరికి వెళ్ళి, కొట్టినాక చెప్తావా లేకపోతే కొట్టిన తర్వాత చెప్తావా, కొట్టక ముందే చెప్తావా అని అంటుంది. అప్పుడు పిఏ, మేమిద్దరం జూనియర్ ఆర్టిస్టులమండి అని చెప్తుంది. ఆ తర్వాత జగద్ధాత్రి 2 ఆడవాళ్ళని తీసుకొచ్చి, ఇతడి 3వ భార్య, ఈమె 6వ భార్య వాళ్ళ అత్త అని అంటుంది. ఇంట్లో వాళ్ళంతా చాలా షాక్ అయి చూస్తూ ఉంటారు.